అలకనంద నది ఎలా ప్రవహిస్తుందో చూడండి. ఇదేనమాట మనం పుస్తకాల్లో చదువుకుంది, సినిమాల్లో చూసింది అలకనంద నది. బద్రీనాథ్ టెంపుల్ ముఖద్వారాన్ని చూసుకున్నట్లయితే పచ్చి పూలతో ఎలా అలంకరించారో చూడండి. బద్రీనాథ్ టెంపుల్ కి ఎడం చేతి వైపు ఉన్న హనుమంతుని దేవాలయం. ఇది కూడా హనుమంతుని విగ్రహమే. మనమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ప్రెసెంట్ మనం చైనా బార్డర్ లో అయితే ఉన్నాము. హిమాలయ పర్వతాల్లో నుండి వచ్చే నీళ్లు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనే చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనమైతే బద్రీనాథ్ దగ్గర అయితే ఉన్నాము. బద్రీనాథ్ టెంపుల్ కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ ప్రెసెంట్ మన వెహికల్స్ ఆపేశారు. ఇక్కడ చూడండి, ఎదురుగా ఒక ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్ళాలనుకునే భక్తులు ఇక్కడ టెక్కింగ్ ఉంటుందని అనుకోవద్దు. ఇక్కడికైతే డైరెక్ట్ గా వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఇదిగో ఇక్కడ మన వెహికల్ ఆగింది కదా, ఇక్కడ నుండి వచ్చేసి 1.5-2 కిలోమీటర్ వరకు అయితే నడిచి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా అటువైపు ఇటువైపు అంగళ్ళు అయితే ఉన్నాయి. బద్రీనాథ్ వచ్చేసి హిందువులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అనే చెప్పాలి. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమేలి జిల్లాలో ఉన్న పంచాయత్ అన్నమాట. చార్ధంలో బద్రీనాథ్ టెంపుల్ ఒకటి ఫ్రెండ్స్. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనంద నది తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. బద్రీనాథ్ ఋషికేశ్ కు ఉత్తరంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్ కు సమీపంలో ఉన్న గౌరీకుండ్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. బద్రీనాథ్ ప్రాంతం అనేది హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడిందన్నమాట. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ టెంపుల్ ఒకటి. నరనారాయణులు ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం కాబట్టి మహాభారతంలో శివుడు అర్జునుడితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగాను కృష్ణుడు నారాయణుడుగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారని చెప్పినట్లు వర్ణించబడింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలు వ్యాస విరచితమైన భారతదేశంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణ నిర్యాణానంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థల పురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ కి దగ్గరలో అయితే ఉన్నాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే బద్రీనాథ్ టెంపుల్. యాత్రికులు అయితే ఎక్కువగానే ఉన్నారు. మనకు దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ బద్రీనాథ్ టెంపుల్ కి కింద భాగంలో ఇద్దో చూస్తున్నారుగా అలకనంద నది ఎలా ప్రవహిస్తుందో చూడండి. ఇదేనమాట మనం పుస్తకాల్లో చదువుకుంది, సినిమాల్లో చూసింది అలకనంద నది. అలకనంద నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జిని దాటుకొని వెళ్తే గానీ బద్రీనాథ్ టెంపుల్ చేరుకోలేమన్నమాట. ఇక్కడ నుండి చూడటానికి వ్యూ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. స్కంద పురాణంలో బద్రీనాథ్ టెంపుల్ గురించి ఇలా వర్ణించబడింది. స్వర్గంలోను నరకంలోను అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్న బద్రీనాథ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు అని. అలాగే పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. ఇప్పటికీ బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి విష్ణు నివాసంగాను భూలోక వైకుంఠంగాను భక్తులచే పిలువబడుతూ భక్తులచే పూజలు అందుకుంటుందన్నమాట. ఫ్రెండ్స్, బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ వచ్చేసి బద్రీనాథ్ గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనంద నది తీరంలో లభించిన శాలిగ్రామ శిల్పాన్ని తప్తకుండు వేడి నీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే 16వ శతాబ్దంలో గర్వాల రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. బద్రీనాథ్ టెంపుల్ ముఖద్వారాన్ని చూసుకున్నట్లయితే పచ్చి పూలతో ఎలా అలంకరించారో చూడండి. అన్ని పచ్చి పూలే అనమాట. ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. బద్రీనాథ్ టెంపుల్ ప్రతిరోజు ఇలా పచ్చి పూలతో అలంకరణ చేస్తూనే ఉంటారు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా. బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, బద్రి అంటే రేగు పండు, నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగు పండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాథుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ తీర్చడానికి రేగు చెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఫ్రెండ్స్, మన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే ప్రదేశాలలో బద్రీనాథ్ టెంపుల్ ఒకటి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన ప్రదేశం అన్నమాట. బద్రీనాథ్ టెంపుల్ బయట వచ్చేసి చూడండి, చుట్టూ కొండలు, అలాగే అలకనంద నది. ఇక్కడ నుండి చూస్తుంటే ఈ ప్రదేశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి పైన కొండల్లో మంచు ఎలా పట్టుకుందో. ఈ బద్రీనాథ్ ఆలయం వచ్చేసి ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం అన్నమాట. ప్రస్తుత కాలంలో అయితే ఈ దేవాలయం అధిక ప్రాముఖ్యతను సంపాదించుకుందనే చెప్పాలి. ఇది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భారతదేశంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచించబడింది. కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నరమునిగాను జన్మించిన దుష్ట శిక్షణార్థం శిష్ట
రక్షణార్థం కృష్ణుడి గాను అర్జునుడి గాను జన్మించినట్లు మహాభారత కథనం చెబుతుంది. ఫ్రెండ్స్ మనమైతే బద్రీనాథ్ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. లోపల చాలా అద్భుతంగా ఉందన్నమాట. 2 కళ్ళు అయితే చాలటం లేదు చూడటానికి. ఒకసారి చూడండి, ఇదే బద్రీనాథ్ టెంపుల్ మెయిన్ గోపురం. చాలా అద్భుతంగా ఉంది కదా టెంపుల్. ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఒకటే కాదు, లోపల ఇంకా చాలా అద్భుతమైన చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ చిన్న టెంపుల్ వచ్చేసి హనుమంతుని దేవాలయం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, బద్రీనాథ్ టెంపుల్ కి ఎడం చేతి వైపు ఉన్న హనుమంతుని దేవాలయం. హనుమంతుని దేవాలయానికి పక్కనే ఉన్న ఇంకో దేవాలయం వచ్చేసి క్షేత్రపాల్ ఘంటాకర్ణజీ దేవాలయం. ఈ దేవాలయం కూడా బద్రీనాథ్ దేవాలయానికి ఎడం వైపుగానే ఉంది. ఇంకా బద్రీనాథ్ టెంపుల్ కి ఎదురుగా ఉన్న మరో దేవాలయం వచ్చేసి ఇది కూడా హనుమంతుని విగ్రహమే. ఈ విగ్రహానికి సంబంధించిన చరిత్ర వచ్చేసి ఈ తామరపత్రంలో రాసి పెట్టున్నారు. కాకపోతే చివరగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి బద్రీనాథ్ దేవాలయానికి కుడి చేతి వైపు ఉన్న దేవాలయం అన్నమాట. బద్రీనాథ్ దేవాలయంలో ఒక్క బద్రీనాథీశ్వరుడే ఉంటాడు అనుకోవడం పొరపాటు. చాలా మంది దేవతామూర్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది చైనా బార్డర్ కాబట్టి ఈ చుట్టుపక్కల ఇక్కడైతే చాలా వరకు మిలిటరీ వాళ్ళే కనిపిస్తున్నారు. అంతేకాకుండా మిలిటరీ వాళ్ళు యాగం కూడా చేస్తున్నారు బద్రీనాథ్ టెంపుల్ లోపల. మన దేశం కోసం వాళ్ళు నిధులు వాళ్ళు నిర్వర్తిస్తూ అలాగే ఆ బద్రీనాథుని సన్నిధిలో ఇలా పూజా కార్యక్రమాలు చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ మనమైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. బయట నుండి ఒకసారి బద్రీనాథ్ టెంపుల్ చూడండి ఎలా ఉందో. అలాగే ఆ బద్రీనాథ్ని దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే నాకైతే రావాలనిపించలేదు. నాకు ఈ జన్మకి ఇది సరిపోతుందనే అనిపిస్తుంది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ రోజైతే ఆ బద్రీనాథుని దర్శన భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, బద్రీనాథ్ యాత్ర ఎంతటితో సమాప్తం అయింది అనుకుంటున్నారా? మనం చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం ఇంకోటి ఉంది, వెళ్దాం రండి. ఫ్రెండ్స్ బద్రీనాథ్ టెంపుల్ నుండి ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి గ్రామం అన్నమాట. మొట్టమొదటి గ్రామం అంటే చైనా బార్డర్ నుండి వచ్చేటప్పుడు తగిలే మొట్టమొదటి గ్రామం అన్నమాట. అంటే ప్రెసెంట్ మనం చైనా బార్డర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఆర్మీ ఆఫీస్ కూడా ఉంది. ఒకసారి చూడండి, అందరు ఎక్కడైతే ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. మనం కూడా ఒకసారి బోర్డు చూపిద్దామని దిగేసి వీడియో అయితే తీసాము. ఫ్రెండ్స్ ప్రెసెంట్ మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. బద్రీనాథ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీంపూల్కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ సరస్వతి నది మూలాలు మనమైతే చూడొచ్చు. ఇది చైనా బార్డర్ లో ఉన్న అత్యంత సుందరమైన అత్యంత పవిత్రమైన ప్రదేశం అన్నమాట. బద్రీనాథ్ టెంపుల్ దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ ప్రదేశాన్ని అయితే ఖచ్చితంగా దర్శించుకొనే వెళ్తారు. ఫ్రెండ్స్ ఈ ప్రదేశం అయితే చాలా అద్భుతంగా ఉంది. కొండల మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి వంతెన అన్నమాట ఇది. ఈ వంతెనలో నుండి యాత్రికులు ఎలా వెళ్తూ వస్తున్నారో చూడండి. అలాగే ఇక్కడ శివలింగం కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఈ శివలింగాన్ని దర్శించుకొని వెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
కొండల్లో నుండి ఎలా ప్రవహిస్తుందో సరస్వతి నది. సరస్వతి నది ఒడ్డున కొత్తగా అయితే ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ దేవాలయం కూడా. ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడం నాకైతే పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. అంత అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్రదేశం. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రదేశం అయితే నాకు చాలా బాగా నచ్చింది. జీవితంలో అయితే ఈ ప్రదేశాన్ని నేను మర్చిపోలేను. చైనా బార్డర్లకి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం వచ్చేసి భీంపూల్. ఎంతో అద్భుతమైన ప్రదేశం. ప్రతి ఒక్క హిందువు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్రదేశం కూడా ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే సన్న రంధ్రం మాదిరిగా సన్న దారి లెక్కే ఉంది. ఇక్కడ నుండి చాలా మంది భక్తులు అయితే వెళ్ళొస్తున్నారు. ఏముందో చూద్దామని నేను వచ్చాను. ఇక్కడైతే సన్న దార, నీటి దార అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ నీళ్ళు అయితే మినరల్ వాటర్ కన్నా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే చాలా చల్లగా ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో నుండి వచ్చే నీళ్లు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనే చెప్పొచ్చు. బోర్డు చూస్తున్నాం కదా, భీంపూల్, సరస్వతి ధామ్, కేశవ్ ప్రయాగ్ అయితే మనం వెళ్ళాము. ఇంక చివరిగా మనం చూడాల్సింది వచ్చేసి గణేష్ గుఫ, వ్యాస్ గుఫ. దీనికి టైం సరిపోలేదు. మనోళ్ళు అయితే నాకు ఫోన్ చేస్తున్నారు టైం అయిపోతుంది రావాలని. అందుకే నేనైతే చూడకుండా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే కొంత సమయాన్ని వెచ్చించి ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాలు అయితే చూసి రండి.